సన్నగా దారాడుతున్నాయి. ఇక ఆమెను ఎంటేసుకొని ఈ గల్లికో ఆ సందుకో ఈ బొందుకో ఆడికి ఈడికి రాయమతి నగరు, వెంగళరావు నగరు, బోరబండ, షేక్పేట, ఇటు వాటు ఎర్రగడ్డ మొత్తం కళ తిరుగుతుర్రు. నడుస్తుంది కథ. అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే పోయిన తేపనే కంటోన్మెంట్ ఎలక్షన్లల్లా మనం ఉతబుర్రే అయింది. ఇప్పుడన్నా మనం బిర్రుగా నిలబడి కలబడి కొట్లాడి ఇది చేస్తేనే మనకు రేపు మనం జూబ్లీ హిల్స్ గడ్డ మీద మన గులాబీ జెండా ఎగిరితేనే రేపు గ్రేటర్ హైదరాబాదులో జనాలు మన దిక్కు చూస్తారు. ఈ గెలుపే రేపు మనకు గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎలక్షన్లలో మనకు గాలి మళ్ళొస్తుంది, గాలి మన దిక్కు మళ్తుంది అని ఇక ఈ రకంగా కేసీరావు ఇక చోటామోటా నాయకుల కాంచి మొదలు పెడితే, కార్యకర్తల కాంచి మొదలు పెడితే పెద్ద కోళ్ళాగల దాకా ఇదే ముచ్చట చెప్పుకొని వస్తుండు. మరి ఇది కావాలంటే మరి చిన్నసన్న ముచ్చట ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలు కూడా కత్తులు నూరుతున్నాయి. అయితే ఇప్పుడు ఈయన కేసీరావయ్య ఏం చేసిండు అయ్యా అంటే గుజరాత్కి వెళ్ళి పూజార్లో పిలిపించిండట. దేనికోసం తాత అంటే ప్రచార రథం పూజకు. అబ్బా, గుజరాత్కి వెళ్ళి మరి గుజరాత్ పూజార్లో ఎందుకు ఎంచుకుండో ఏమో అర్థమవుతలేదు. గుజరాత్కి వెళ్ళి పూజార్లను పిలిపించి ప్రచార రథానికి పూజలు చేయిస్తుండట ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. మరి అది ఏ టైంకు చేపిస్తుండు, ఎట చేపిస్తుండు, ఏంది ఏం కథ మళ్ళా మానవుని కంట్లో పడకుండా వెనకటి పోతిగా ఫామ్ హౌస్ కాడికి చుట్టూ కోట. ఎట్లా ఉంది నీ కోట? నీ దండం పెడితే చిన్నసన్న కోట. ఆ కోట ఈగలు దోమలు జొర్రని కోట. ఆ కోట అయినా పోయినా ఇక ఆడ ఎంత తగపోరు పంచాయతీ అయిందో పోలీసు వాళ్ళకు నాకు మీ అందరికి ఎరికే. ఇక ఇంట్లో ఇక మరి ఇక నిమ్మకాయలు ఇంకేమేమి తెచ్చిండో మొత్తానికి రామ సక్కదనంగా ప్రచార రథానికి గా రకంగా పూజలు చేస్తేందుకు గుజరాత్కి వెళ్ళి పూజార్లో వినిపించిండట. ఎందుకంటే కంటోన్మెంటే జారిపోయింది, జూబ్లీ హిల్స్ కూడా జారిపోతుందో ఏమో అని ఇంకా ఈ రకంగా కేసీరావయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి ఆలోచన చేసి ఇట్లా మనం ప్రచార రథానికి గుజరాత్ పూజార్లతో పూజలు చేయిస్తే మనకు ఖచ్చితంగా ఈ శక్తితోటి మనకు అడుగడుగున ఈ ప్రచార రథం తిరుగుతుంది. కాబట్టి నేను కూడా వచ్చి ప్రచారం చేస్తా కాబట్టి మనకు దగ్గర శక్తి. ఈయన మునిపే మరి ఈయన ఎన్ని హోమాలు చేయించిండు మీ అందరికి ఎరికి, ఇట్లాంటివి ఈయన బాగా నమ్ముతాడు అట్లా. అందుకనే ఇక ఈ రకంగా ఇప్పుడు బలంగా బిర్రుగా రేపు జూబ్లీ హిల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలంటే యంత్రబలం గట్టిగా ఉండాలని ఇక ఈ కథ చేస్తున్నాడు. ఇక కేసీరావు ఈ కథ చేస్తుంటే కాంగ్రెస్ కోళ్ళాగలకు గ్రేటర్ హైదరాబాదులో ఒక్క ఎమ్మెల్యే సీటు రాలే. నిన్న వచ్చిన కంటోన్మెంట్ తప్ప. ఇక అటో ఇటో కంటోన్మెంటు దానం నాగేందరు అల్లకెళ్ళే ఇండ్లకు వచ్చింది. ఆ కోళ్ళగా కూడా ప్రకాష్ గౌడు ఈ కోళ్ళగా అండదేనా ఇండ్లకు వచ్చింది. ఇక మళ్ళీ పోతే ఇంకెవరు అరికేపూడి గాంధీ ఈ కోళ్ళగా కూడా
ఇంకా ఇళ్ళ జ్వరపడ్డది. అయితే ఇప్పుడు ఒక్క సీటు కూడా మేము గెలవమైతే